నమస్తే. ఇది తెలుసా? జెండా వందనానికి సంబంధించి స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్రానికి తేడా ఉంది. స్వాతంత్ర దినోత్సవం రోజు జెండాని మడిచి స్తంభం కింది భాగంలోనే కట్టి ఉంచుతారు. ప్రధానమంత్రి ఆ పతాకాన్ని పైకి లాగి ఎగరేస్తారు. అదే గణతంత్ర దినోత్సవానికైతే జెండాని స్తంభం పైభాగంలోనే ఉంచుతారు. దీన్ని రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. ఢిల్లీలో సరిగ్గా జనగణమన పాడేటప్పుడు గౌరవ సూచకంగా ఫిరంగులతో 3 రౌండ్లు కాల్పులు జరుపుతారు. దీన్ని 21 గన్ సెల్యూట్ అంటారు. ఆ ఫిరంగులనేమో 25 ఫౌండర్స్ అని పిలుస్తారు. నిజానికి అవి 7 ఉంటాయి. తొలి గణతంత్ర దినోత్సవానికి కేవలం 2 రోజుల ముందు 24 జనవరి 1950న జనగణమనని భారత జాతీయ గీతంగా ప్రకటించారు. 1950 జనవరి 26 మనకి గణతంత్ర దినోత్సవం మాత్రమే కాదు, మన భారతీయ వైమానిక దళం లాంఛనంగా ప్రారంభమైన రోజు కూడా. అందుకే ఆ రోజు విమాన విన్యాసాలతో ఆకాశం పైన మువ్వన్నెల ముగ్గుల్ని దిద్దుతుంది వైమానిక దళం. ఫ్లాగ్ కోడ్ నిబంధనల మేరకు జాతీయ జెండాలో కాషాయ రంగు పైకి ఉండాలి. దాన్ని తిరిగేసి పెట్టకూడదు. జెండాని 3:2 నిష్పత్తిలోనే రూపొందించాలి. అది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ రూపొందించిన 9 రకాల సైజుల్లోనే తయారు చేయాలి. జెండాను వ్యాపార, వ్యక్తిగత ప్రయోజనాలకు వాడకూడదు. వాతావరణంతో సంబంధం లేకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్త సమయంలోపే ఎగరవేయాలి. ఎలాంటి రాతలు, బొమ్మలు జెండాపై ఉండకూడదు. తలపై నుంచి భుజాలపై వెనక్కి పడేలా జెండాను కట్టుకోకూడదు. నేలపై కానీ నీళ్లల్లో కానీ ఉద్దేశపూర్వకంగా జెండాను పారేయకూడదు. బైకులు, కార్లు, మరే వాహనాలకి వెనక భాగంలో జెండాను ఉంచకూడదు. జాతీయ పతాకం ఎగరేసిన చోట మరే ఇతర జెండాను దానికన్నా ఎత్తులో ఉంచకూడదు. గణతంత్ర దినోత్సవంలో పాల్గొనే విద్యార్థులు, కళాకారులు, సైనిక అధికారులకి సంబంధించిన రిహార్సల్స్ ముందు ఏడాది జూలై నుంచి మొదలవుతాయి. ప్రతి ఒక్కరూ 600 గంటల పాటు రిహార్సల్స్ చేయాలన్నది లెక్క. ఈ ఉత్సవాల్లో పాల్గొనే వివిధ రాష్ట్రాల శాఖలో ప్రచార శకటాలు గంటకి 5 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లాలని నిబంధన. నిజానికి ఇది 3 రోజుల పండగ. 26న జెండా వందనంతో మొదలై 29న త్రివిధ దళాల బీటింగ్ రిట్రీట్తో ముగుస్తుంది. చివరి రోజు జరిగే బీటింగ్ రిట్రీట్లో అబైడ్ విత్ మీ అనే క్రైస్తవ గీతం కూడా ఉంటుంది. మహాత్మా గాంధీకి ఇష్టమని దాన్ని చేర్చారు. గణతంత్ర దినోత్సవానికి పిలిచే విదేశీ ముఖ్య అతిథి ఎవరన్న విషయాన్ని 6 నెలల ముందే భారీ కసరత్తు చేసి నిర్ణయిస్తారు. 2002లో సవరించిన ఫ్లాగ్ కోడ్ ప్రకారం ఇళ్లల్లో, ఆఫీసుల్లో, పరిశ్రమల్లో, స్కూళ్లలో, కాలేజీల్లో భారతీయులు ఎవరైనా జెండాను ఎగరేసుకోవచ్చు. అయితే దానికి ఎలాంటి అగౌరవము, అమర్యాద కలగకూడదు. భారత్ మాతాకి జై.